అక్రమ మద్యం రవాణా కేసులో నలుగురు అరెస్ట్. పుత్తూరు రూరల్ సిఐ భాస్కర్ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నారాయణపురం మండలం కళ్యాణపురం సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ ఆటోలో అక్రమ మద్యం తరలిస్తున్నారు. ఆటోను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం వారిని విచారించగా పుత్తూరు మండలంలో ఓ ప్రైవేట్ రూమ్లో అక్రమంగా నిల్వ ఉంచిన చోటు నుండి తరలిస్తున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో కూడా దాడులు చేసి 13,680 బాటిల్స్ని స్వాధీనపరుచుకున్నారు. దీని విలువ దాదాపుగా 17,23,680 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు ముదురు సుబ్రహ్మణ్యం, మైనంపాటి లీలా, కృష్ణమూర్తి, శివ మరియు సిఎస్ దిలీప్. సార్ వాళ్ళు కనబడరు సార్, మీరు కూర్చొని కనబడరు కదా. ఆటోతో పాటు రండి, కొంచెం దూరంగా రండి, దూరంగా రండి. అంత లాంగ్ రాదు మరి, అవసరం అయితే తిప్పాలంటే దాన్ని తిప్పు. ఉదయము తెల్లవారుజామున పుత్తూరు రూరల్ సర్కిల్ నారాయణ పిఎస్ ఎస్ఐ గారు లక్ష్మీనారాయణ గారు రాత్రి పూట గస్తీ తిరుగుతూ ఈ ప్రజెంట్ రాబోవు ఎన్నికల సందర్భంగా ఎటువంటి అమాంఛనీయ సంఘటన జరుగుతున్న గస్తీ తిరుగుతున్న సందర్భంలో కళ్యాణపురం విలేజ్ దగ్గర ఒక ఆటోలో 2 వ్యక్తులు కర్ణాటక సంబంధించిన మద్యం 40 బాక్సులు తరలిస్తుండగా అతను పట్టుకొని విచారించగా యజమాని సమక్షంలో పట్టుకొని విచారించగా అతను మన పుత్తూరు తిరుపతి రోడ్లో ఉన్నటువంటి త్రిపుల్ ఎస్ వేయింగ్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో ఇంకా కొన్ని మద్యం బాటిల్స్ ఉన్నాయని చెప్పడంతో అక్కడికి మేము మా ఎస్ఐ గారి సిబ్బందితో పాటు వెరిఫై చేయగా అక్కడ సుమారు దాదాపు 239 బాక్సులని పెద్దమూడి సంస్థలో సీజ్ చేయడం జరిగింది. అది ఆ సదరు వేరు జోడిదాన్ని గమనించగా శ్రీ విద్యా కాలేజీకి సంబంధించినటువంటి ఉమామహేశ్వర్గా గుర్తించడం జరిగింది. అతను ఈ శివ కృష్ణమూర్తి అలా శివ అనే అతనికి లీజ్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ శివాన్ని కూడా మనము అరెస్ట్ చేసి 239 బాక్సులు కూడా
బాక్సులు అదంతా అదేవిధంగా ఈ ఆటోను కూడా సీజ్ చేసి ఈ సదరు ముద్దాయిల్ని తిరుమల కరసు లీలాకృష్ణ శివ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి దీంట్లో కేసులో సంబంధించినటువంటి ఈ సీజ్ చేసినటువంటి మద్యం బాటిల్లు మరియు ఆటోని సీజ్ చేసుకుని తదుపరి చర్యల నిమిత్తము మా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం వాల్యూ ఎంత సార్? మొత్తం ఆటోతో సహా కలుపుకొని మొత్తం వాల్యూ 17,63,680 రూపాయలు.